రాజధాని విషయంలో అమరావతిని కాదని 3 రాజధానులు పెడతామని అన్నారు. మరి 3 రాజధానుల విషయం వచ్చేటప్పటికి అప్పుడు మాట చెప్పుకొచ్చి 4.5 ఏళ్ళు గడుపుకొచ్చి ఇప్పుడు అసలు దాని గురించి మాట ఎత్తట్లేదండి. ఓన్లీ ఫోకస్ ఎలక్షన్స్ గెలవాలి అనే మాట మీద ఉన్నారండి. అది ఎంతవరకు చెప్పొచ్చు? లేదు భయ, ఇప్పుడు వాళ్ళు ఏమేమి అనుకున్నారో అన్ని పనులు నెరవేరుస్తారు. అది కూడా ఏదో కొద్దిగా బ్రేక్ వేశారు, అది కూడా రేపు మళ్ళీ సీఎం అయితే అది కూడా మొత్తం క్లియర్ అయిపోతాయి. చేస్తారు. మీకైతే 3 రాజధానులు కావాలనుకుంటున్నారు? నాకు 3 రాజధానులు అయితేనే మేలు. ఇప్పుడు 3 రాజధానులు అనేది అలాగా ఆలోచించడమే కరెక్ట్ కాదని అన్నారు. ఎందుకంటే ఇప్పుడు దేశంలో 3 రాజధానులు పెట్టి విఫలమయ్యి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మన చిన్న రాష్ట్రంలో అలాంటివి పెడితే మంచిది కాదని అంటున్నారు. భయ, ఒక స్టూడెంట్ ఒక సార్ కాడికి వెళ్తాడు, అతను మనకు తెలివే నేర్పుతాడు కదా, అతను ఉండే ఆలోచనలన్నీ మనకు చెప్పే. అతను కూడా ఏంటంటే పెద్ద పెద్ద రాజకీయాలు వాళ్ళకి ఏం చేయాలో, ఏది మంచో ఏది చేయడో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకే నిర్ణయార్థం, దాంట్లో మనం తలదోర్చకూడదు.